మాజీ మంత్రి హరీష్ రావు మెడలో వేసుకున్న పార్టీ కండువా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారనుందా అనే చర్చ మొదలైంది. పటాన్చెరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు టీఆర్ఎస్ పేరుతో ఉన్న గులాబీ కండువా వేసుకున్నారు. ఈ అంశం ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చకు దారితీసింది. ఎన్నికల్లో ఓటమికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం కూడా ఒక కారణం అనే భావన ఆ పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ కండువాతో హరీష్ రావు పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. చెప్పండి, హరీష్ రావు టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువా వేసుకుని ఉండడం కూడా మనం చూస్తున్నాం. యాదృచ్ఛికమా లేకపోతే నిజంగానే పేరు మార్చే మళ్ళీ బ్యాక్ టు టీఆర్ఎస్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈ రోజు అయితే ఒక అంటే పటంచెరులో కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. సో పటంచెరు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందినటువంటి గూడెం మైపాల్ రెడ్డి పార్టీని వీడి అటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఈ నేపథ్యంలో పటంచెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం నింపడానికి ఈ రోజు ఒక కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కానీ హరీష్ రావు మెడలో ఉన్నటువంటి కండువా టీఆర్ఎస్ కండువా, తెలంగాణ రాష్ట్ర సమితి అనే కండువా వేసుకొని మాత్రం హరీష్ రావు ఉన్నారు. సో అదే మీటింగ్ లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, అలాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అందరూ కూడా పాల్గొన్నారు. కానీ అందరి మెడలో మాత్రం బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అనే కండువా ఉంది. కానీ కేవలం మాజీ మంత్రి హరీష్ రావు మెడలో మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి అనే కండువా మాత్రం కనపడింది. సో ఆ కండువా యాదృచ్ఛికమా లేదా కావాలని వేసుకున్నారా అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకుంటే, మనము బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి టీఆర్ఎస్ 2022 అక్టోబర్ లో అది టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది. సో సుమారు మరి 2-3 నెలల్లో 2 సంవత్సరాల పైన అయ్యే అవకాశం ఉంది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అవతరించి. అయినా కానీ అది చూస్తే చాలా కొత్త కండువాలుగా కనపడుతుంది. కాబట్టి ఇది పాత కండువా వేసుకుంటే అది యాదృచ్ఛికం అనుకోవచ్చు. కానీ అది కండువా చూస్తే చాలా కొత్తగా కనపడుతుంది. సో అయినా కానీ ఇంకా కొత్త కండువా అంటే హరీష్ రావుకి సంబంధించి ఇంకా కొత్త కండువా, మీరు టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కండువా, కొత్తగా ఉన్నటువంటి కండువా ఎందుకు హరీష్ రావు దగ్గర ఉంటుంది ఇన్ని రోజులు అనేటువంటిది కూడా కొంత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కూడా కొంత టీఆర్ఎస్ పార్టీ ఓటమి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కొంత పార్టీని కూడా టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడంలో కూడా కొంత తెలంగాణ ప్రజల్లో కొంత నెగిటివ్ గా వెళ్ళినటువంటి ఆలోచన కూడా కొంతమంది కార్యకర్తల్లో కొంత చర్చ జరిగింది. సో ఈ రోజు చూసుకున్నటువంటి హరీష్ రావు మీడియాలో ఆ టీఆర్ఎస్ కంటే చూసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా అవతరిస్తుందేమన్నటువంటి ఒక చర్చ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవేళ అది యాదృచ్ఛికమా లేదా కావాలనే వేసుకున్నారా అనేటువంటిది కొంతకాలం నిర్ణయిస్తుంది. ఓకే దిలీప్, థ్యాంక్ యూ.